అందరికీ నమస్కారం. భక్తి సంగీతానికి ప్రాణం పోసిన ఒక మహానుభావుడు. తెలుగు ప్రతి ఇంట్లో ఆధ్యాత్మిక స్పందనగా మారిన ఒక గాత్రం. సుందరకాండను ఆలపించి కోట్లాది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గాన గంధర్వులు శ్రీ ఎంఎస్ రామారావు గారు. ఆ మహానుభావుని జ్ఞాపకాలు, ఆయన జీవన విలువలు, నేటి తరానికి అందాల్సిన ఆధ్యాత్మిక సందేశం గురించి మాట్లాడుకునేందుకు ఈరోజు మనతో ఉన్నారు ఆయన మనవడు శ్రీ ఎంఎస్ జనార్దన్ గారు. తాతయ్యగా ఎంఎస్ రామారావు గారు ఎలా ఉండేవారు? సుందరకాండ వెనుక ఉన్న ఆ భక్తి శక్తి ఏమిటి? ఈ తరం యువతకు ఆయన జీవితం చెప్పే సందేశం ఏమిటి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన ఆలోచింపజేసే విషయాలతో మీకోసం తీసుకొస్తున్నాము ఒక ప్రత్యేక ముఖాముఖి. అందరికీ నమస్కారం. మీరు చూస్తోంది స్వరాంజలి. నేను మీ ప్రీతి ముల్బాగల్. ఇప్పుడు మనతో ఉన్న అతిథి శ్రీ ఎంఎస్ జనార్దన్ గారిని ఆహ్వానిద్దాం. జనార్దన్ గారు, స్వాగతం. నమస్కారం అమ్మా. మా కార్యక్రమానికి విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు. మీ గురించి మా ప్రేక్షకులకు కొద్దిగా పరిచయం చేయగలరు? జై శ్రీరామ్. ప్రథమంగా అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. నేను ఎంఎస్ రామారావు గారి మనవణ్ణి, ఆయన కూతురు కొడుకుని. నేను పోలప్రాయ జనార్దన్, పివిఎన్ జనార్దన్ రావు నా పేరు. అలాగా నేను చిన్నప్పటి నుంచి మా తాతగారి దగ్గర పెరిగాను. ఆయనే నాకు విద్యా బుద్ధులు నేర్పించారు, సంగీతం నేర్పించారు. ఆయనతో పాటు ఆయన వెళ్ళినటువంటి కచేరీలన్నింటికి నన్ను తీసుకువెళ్ళేవారు. నా వయసు 5 సంవత్సరాల నుంచి డిగ్రీ అయిపోయే వరకు ఆయనతోటే నా గమనం, ఆయనతోటే వెళ్ళటం, ఆయనతో కలిసి పాడటం. అలా సుందరాకాండ నేర్పించి ఆయన తర్వాత నేను దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నాకు ఇంతవరకు ఆయన ఈ స్థాయి వరకు నాకు ఆయన నేర్పించారమ్మా. ఎంఎస్ రామారావు గారిని తాతయ్యగా మీరు ఎలా గుర్తుంచుకున్నారు? నాకు 5 ఏళ్ల వయసు ఉండగానే మా అమ్మగారు ఏంటంటే కలకత్తాలో ఉండేవారు, మా నాన్నగారును. అందుకని అప్పుడు మా అమ్మ మా నాన్నగారు ఏం చేశారంటే నన్ను మా తాతగారి దగ్గరే ఉంచారు. అప్పుడు నవభారత్ గురుకులం అని రాజమండ్రిలో ఉండేది. తన్నీరు పుల్లయ్య గారని దానికి అధిపతి. ఆయన దగ్గర ఈయన ఉండేవారు. అక్కడ నన్ను మా తాతగారి దగ్గర, మా అమ్మమ్మ దగ్గర ఉంచేశారు. అప్పుడు చిన్నప్పటి నుంచి ఆయనే పెంచారు నన్ను పెంచిన తల్లిదండ్రులు వాళ్ళు. నన్ను కన్నతండ్రులేమో మా అమ్మ నాన్న, నన్ను పెంచిన తల్లిదండ్రులేమో వీళ్ళనమాట. సో సంగీత మహానుభావునిగా కాకుండా ఇంట్లో ఆయన వ్యక్తిత్వం ఎలా ఉండేది? చాలా శాంతపరుడు. ఆయన ఎప్పుడు రామనామం చేస్తూ ఉండేవారు, రామాయణం రాసుకుంటూనే ఉండేవారు. ముందుగా హనుమాన్ చాలీసా రాశారు, తెలుగులో అనువదించారు. దాని తర్వాత సుందరకాండ, దాని తర్వాత యావత్ రామాయణాన్ని మొత్తం రామాయణాన్ని తెలుగులోకి అనువదించారు. ఆయన కాలం అంతా సుందరకాండ కచేరీలు, తర్వాత హనుమాన్ చాలీసా గానం చేయటము, ఇవన్నీ చేస్తూ ఆయన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లారమ్మా. తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన సుందరకాండ గురించి మీ దృష్టిలో ప్రత్యేకత ఏమిటి? వాల్మీకి వారు రచించినటువంటి రామాయణానికి తెలుగులో మా తాతగారు రచించినటువంటి ఈ రామాయణానికి 100కి 100 పాళ్ళు అన్ని సరిసమానంగా ఉంటాయమ్మా. దీనిలో ఏ వాక్యం కానీ కల్పించింది లేదు. వాల్మీకి వారు ఎలా రచించారో యథార్థంగా అదే సన్నివేశాలని, అదే కథని మా తాతగారు అయినటువంటి రామారావు గారు, ఎంఎస్ రామారావు గారు తెలుగులోకి అనువదించి దానికి రాగయుక్తంగా రాగాలను కూర్చి ఆయనే గానం చేసి అన్ని ఆయనే చేశారు. తర్వాత అది చదువుకోవచ్చు, పాడుకోవచ్చు, కథగా చెప్పుకోవచ్చు. అన్ని విధాల చాలా గొప్పగా, చాలా సరళమైన భాషలో రాశారు దాన్ని. మనం తెలుగులో కూడా గ్రాంధిక భాష తీసుకున్నామంటే అది కొంచెం అర్థం కాదు ఎవరికి నేటి కాలంలో. కాబట్టి ఇది వాడుక భాష. ఈ వాడుక భాషలో ఆయన రచించి పండితులకి, ఇటు పామరులకి, అందరికీ సరిసమానంగా అర్థమయ్యేటట్టు చాలా గొప్ప రచన చేశారు ఆయన. ఇది మామూలు వ్యక్తులతో అయ్యేటువంటి విషయం కాదమ్మా, చాలా గొప్ప రచన అది. అందుకని చెప్పి ఇది అందరి హృదయాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ జీవితంలో ఒక భాగం సంపాదించుకోగలిగింది. ఎందరో మహానుభావులు, అందులో ఈయన ఒకరు ఎంతో గొప్ప రచన చేయటం అనేది మామూలు విషయం కాదమ్మా. అది ఆంజనేయ స్వామి వారి యొక్క కృప, రాముల వారి యొక్క ఆశీర్వచనం పరిపూర్ణంగా ఆయనలో ఆంజనేయ స్వామి వారి ప్రవేశించి ఆ రామకథని ఇంత అందంగా, ఇంత సులభంగా రాసి జనాలకి అందజేయగలిగారమ్మా. సుందరకాండను ఆలపించే సమయంలో తాతయ్య గారి ఆధ్యాత్మిక అనుభూతి గురించి మీరు ఎప్పుడైనా గమనించారా?
అప్పుడు నా వయసు ఆయన రాస్తున్నప్పుడు నాకు ఊహ తెలిసి 3 సంవత్సరాలు ఉంటుందమ్మా. ఆయనతోటే ఉండేవాడిని ఆహా! కాబట్టి అది చాలా చిన్న వయసు. కాకపోతే ఆయనకి ఎన్నో అనుభూతులు జరిగినాయి. అసలు దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన ఈ హనుమాన్ చాలీసా, సుందరకాండ రాయటానికి కారణం ఈయన యథార్థంగా చెప్పుకోవాలంటే మొట్టమొదటి నేపథ్య గాయకులు తెలుగులో. హ్మ్. ఫస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఘంటసాల, హ్మ్. పివి శ్రీనివాస్, ఏఎం రాజా వీళ్ళందరికన్నా ముందు వచ్చినటువంటి వ్యక్తి ఈయన ఎంఎస్ రామారావు గారు. 20 సంవత్సరాలు మద్రాసులో ఉన్నారు. సినిమాలకి గానం ఇచ్చారు. అయితే తర్వాత ఆయన రాజమండ్రికి వచ్చేసి సినీ ఫీల్డ్ వదిలేసి రాజమండ్రికి వచ్చేసి అక్కడే స్థిరపడ్డారు వద్దని. ఆ సమయంలో మా పెద్ద మావయ్య గారు ఎవరైతే ఉన్నారో మా తాతగారి బాధలను చూడలేక ఇంట్లోంచి వెళ్ళిపోయి ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న సమయంలో ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయిపోయారు. అది మా మాయ కనబట్టలేదని చెప్పి తెలుసుకున్నటువంటి నా తాతగారు పోలీస్ కంప్లైంట్ ఇస్తే తర్వాత కొన్ని రోజులకి ఒక టెలిగ్రామ్ వచ్చింది, నేను ఇలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉన్నాను, పాకిస్తాన్తో యుద్ధం చేస్తానంటే ఎంతో కంగారు పడ్డారు. ఆకాశంలో ప్రయాణం, అందులో యుద్ధం అని చెప్పి కంగారు పడ్డ తర్వాత వెళ్తే ఆలోచిస్తే ఏం చేయాలని ఈయన గురువు గారు ఒక ఆయన ఉన్నారు, రఘువర దాస్ గారు, అవధూతేంద్ర సరస్వతి, ఆయన మహానుభావులు. హ్మ్. ఆయన దగ్గరికి వెళ్ళి హ్మ్. సన్నివేశాన్ని చెబితే ఆయన ఒకటే చెప్పాడు, కంగారు పడమాకండి, మీ వాడు చేసేది యుద్ధం ఆకాశంలో, కాబట్టి వాయుపుత్రుడైన ఆంజనేయ స్వామిని ప్రార్థన చేయండి, అంత శుభం జరుగుతుందని చెప్పంటే అప్పుడు తులసిదాస్ హనుమాన్ చాలీసా తెచ్చి దాన్ని తెలుగులోకి రచించి ఆయన దాన్ని గానం చేయడం మొదలు పెట్టారు. నెల రోజులు యుద్ధం ఆగిపోయింది, మా మావయ్య గారు క్షేమంగా ఉన్నారని టెలిగ్రామ్ వచ్చింది. అప్పటి నుంచి ఆయన ఆంజనేయ స్వామి అంటే చాలా గురి, ఆయనకు ఆంజనేయ స్వామి మీద మహాభక్తి కలిగి అలాగా సుందరకాండ రాస్తే బాగుంటుంది ఇంకోటి ఏదో అని చెప్పి వాల్మీకి సుందరకాండ తెచ్చి తెలుగులోకి అనువదించి ఆ సమయంలో ఆయన ఎంతో అనుభూతిని పొందారు. ఎన్నో అనుభవాలు ఆయన జీవితంలో జరిగినాయి, ఎన్నో సన్నివేశాల్లో. సుందరకాండ రచించడంలో దాని వెనుకనున్న ఆధ్యాత్మిక శక్తి ఇదన్నమాట. మా మాయ మెయిన్ కారణం. తాతయ్య గారి గాత్రంలో భక్తి, భావం, స్పష్టత కలిసి ఉండేవి. ఆ ప్రత్యేకత ఎలా వచ్చింది అని మీరనుకుంటున్నారు? అదే భగవంతుడు కల్పించినటువంటి ఒక అద్భుతమైన అనుభూతమ్మా. ఏదైనా సరే ద్రవించిపోవాలి. అది ద్రవిస్తే, ఆత్మ అనేది ద్రవిస్తే, మనస్సు అనేది ద్రవిస్తే మనం చెప్పేదానిలో అనుకోకుండానే దానిలో జీర్ణం అయిపోతాం, జీవం వచ్చేస్తుంది దానికి. అలాగా ఈయన దానిలో ద్రవించిపోయారు, దానిలో మునిగిపోతారు అంతే. ఇంకా దాన్ని తనంతట తాను ఆ కథలో ఆయన ఒక పాత్రగా వెళ్ళిపోయి ఆయన ఆంజనేయ స్వామి అన్నట్టుగా ఆ రాములు వారిని కొలుచుకుంటూ ఆయన పాడేటువంటి ఆ కీర్తన, అలా ఇప్పుడు రామదాసు కానీ, త్యాగయ్య కానీ, అన్నమయ్య కానీ వీరు పాడినట్టుగానే ఈయన అలా పాడారు. అలా పాడి దాన్ని అనుభవించారు. దాన్ని ఆయన ఎంతో ఆనందించారు అది పాడుకుంటూ. అలాగే ఆయనకి అది సరిపోయింది. ఆ గాత్రంలో అంత మాధుర్యం రావటానికి ఆయన గాత్రమే మాధుర్యం మామూలుగా, అలాంటిది ఇంకా హ్మ్. మాధుర్యం కలగడానికి ఆ అమృత తుల్యమైనటువంటి అమృత ధార ఆయన గాత్రం నుంచి మనకి వినిపించడం అనేది అది ఆయన చేసుకున్నటువంటి మహాపుణ్యము. అలాంటి గాత్రాన్ని మనం వింటాము, మన జీవితంలో ఒక భాగం కావడం అనేది ఇంకా ఎంతో భాగ్యాన్ని కల్పించారు ఆయన మనకి. చిన్నప్పుడు ఆయన పాటలను వినేటప్పుడు మీకు కలిగిన అనుభూతి ఏంటి? నాకు అంతగా అర్థం తెలియదు ఆ రోజుల్లో, కాకపోతే వినటానికి బాగా ఉండేది. ఆ రాగాలు గాని, ఆ గాత్రం గాని, దాంతో అలా నేర్చుకుంటూ తాతగారితో పాడేవాడిని. కాబట్టి అదొక గొప్ప అనుభూతి అమ్మ, దాన్ని వర్ణించలేం. వర్ణాతీతమైనటువంటిది అనుభూతి అది. అది అనుభవించవలసిందే. నా అదృష్టం నేను ఆయన దగ్గర పెరగటం, పిల్లవాడి దగ్గర నుంచి ఆయన దగ్గరే నేర్చుకోవటం, 5 సంవత్సరాల నుంచి ఆయనతోటే కలిసి ఆయనతో పాటు పాటలు పాడటం, అలాగా సుందరకాండ, హనుమాన్ చాలీసా ఆయనతోటే కొన్ని వందల కార్యక్రమాలు ఎన్ని చేశారో ఆయన్ని, అంతవరకు ఆయన ఆఖరి వరకు ఆయనతోటే గానం చేయటం అనేది నాకు ఒక అద్భుతం. ఊహ వచ్చిన తర్వాత దాన్ని అనుభవించడం మొదలు పెట్టాను నేను. ఓహో ఇదా దాని అర్థం, ఇదా అర్థం అని చెప్పి తెలుసుకుంటూ దాని ద్వారా నేను ఎంతో ఆనందాన్ని పొందగలిగానమ్మా. ఈ తరం యువత కూడా ఆయన పాటలతో కనెక్ట్ అవ్వడానికి గల కారణం ఏమిటంటారు? మనం ఇందాక అనుకున్నట్టుగా ఆ గాత్రము, ఆ రచన, ఆ గానం, తర్వాత దానికి కూర్చున్నటువంటి రాగాలు, ఇప్పటి వరకు ఆ రాగాలను ఎవరూ మార్చలేదు. అది అలాగే ఉన్నా ఎంతో మంది ప్రయత్నం చేసినా కూడా దాని వల్ల కాలేదు, ఎవరి వల్ల కాలేదు. ఏ సన్నివేశంలో ఎటువంటి రాగం ఉపయోగించాలో, ఎటువంటి రాగంలో దాన్ని ఆలపించాలో దానికి అవన్నీ ఆయనే సమకూర్చుకున్నారు. కాబట్టి ఆయన గాత్రంలో ఉన్నటువంటి ఆ మాధుర్యము, దాని తర్వాత ఆ రచన,
అంత అద్భుతమైన రచన. ఎలాగైతే మనిషి మనం మానవులుగా అది వింటున్నామో, అది వింటున్నప్పుడు తెలుగువారు అది వింటున్నప్పుడు దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. కాబట్టి చాలా 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 దగ్గరికి అవుతుంది మనకి అది, మన హృదయానికి. అందుకని ఈ తరం వారికైనా ఇది అంత గొప్ప గ్రంథంగా, అంత గొప్ప కావ్యంగా మనకి దగ్గరికి వచ్చి మన జీవితంలో ఒక భాగం అవుతుంది. సంగీత వారసత్వం ఉన్న కుటుంబంలో పెరగటం మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది? ఆయన కోరిక ప్రకారం ఏమిటంటే, ఆయన తర్వాత ఈ రామాయణాన్ని ఎవరో ఒకరు ముందుకు తీసుకువెళ్ళాలి అని తప్పించేవారు. హుహు. అలాగే అప్పట్లో చిన్నప్పుడు నేనేదో కొంచెం ఏదో రాగాలు తీస్తుంటే వీడి గాత్రం బాగానే ఉంది, కాబట్టి నా తర్వాత హ్మ్. వీడినే నా వారసుడిగా చేసుకుందామని చెప్పి, ఎలాగో ఆయన దగ్గరే ఉన్నాను కాబట్టి నాకు ఆయన హ్మ్. సంగీతం నేర్పించడం మొదలు పెట్టారు. ఇక ఈ చిన్నప్పుడు ఏముంటుందమ్మా, పిల్లలం కదా, అటు ఇటు తిరుగుతాం, నేర్చుకోమంటే నేర్చుకునేది తక్కువ. ఇక బాగానే నేర్చుకున్నాను కొంతవరకు. 10 సంవత్సరాలు హిందుస్థానీ నేర్పించారు, కర్ణాటక సంగీతం నేర్పించారు తాతగారు నాకు. ఆయనతో పాటే హ్మ్. కార్యక్రమాలు తీసుకువెళ్ళేవారు ప్రతిసారి. ఇక చదువు మధ్యలో ఏంటంటే, చదువు కూడా ఇంపార్టెంట్ కాబట్టి నన్ను పాఠశాలలో వేసి చదివించేవారు. రాజమండ్రిలో 5వ తరగతి వరకు చదివిన తర్వాత తాతగారు వచ్చి హైదరాబాద్ రావడం జరిగింది రాజమండ్రి నుంచి. ఇక అప్పుడు నన్ను హైదరాబాద్ తీసుకురావడం జరిగింది ఆయనతో పాటు. ఇక అక్కడ చదువు కంటిన్యూ చేసి నేను డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నాను. డిగ్రీ అయింది. ఆ డిగ్రీ అయిన సందర్భంలో ఇక అప్పుడు ఏంటంటే, ఇండియాలో మన భారతదేశంలో వెస్ట్రన్ మ్యూజిక్ వచ్చి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. హుహు. ఈ హ్మ్. ఆధ్యాత్మిక సంగీతం వీటికి ఎక్కువ ఆదరణ తగ్గిపోయింది. ఇక తాతగారికి కూడా అప్పుడు హ్మ్. కార్యక్రమాలు తగ్గిపోయినాయి. తగ్గిపోయేసరికి నన్ను అదే కార్యక్రమంలో పెడితే రేపు పొద్దున నా జీవనోపాధి ఏంటి, ఎలా ఉంటాను, ఎలా నా జీవనం సాగిస్తానని చెప్పి ఆయన నన్ను అప్పుడప్పుడే వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్స్ వైపు పెట్టారు నన్ను. ఇక అప్పుడు హుహుహు. నేను కంప్యూటర్ వైపు పెడితే కంప్యూటర్స్ నేర్చుకుంటూ నేను దాంట్లో కూడా కొంచెం ముందుకు జరగడం జరిగింది కంప్యూటర్ నేర్చుకున్న తర్వాత. తర్వాత ఆయన కాలం చేయటం అయింది 92లో. ఆయన కాలం చేసిన స్వర్గస్థులైన తర్వాత ఇక నేను మెల్లిగా అలాగే కంప్యూటర్స్లో పని చేసుకుంటూ ఇలా అమెరికా రావటం జరిగింది. అమెరికాకి వచ్చి ఇక్కడ నేను ఐటీలో వర్క్ చేసుకుంటూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కంప్యూటర్ సర్వీసెస్. అలాగే ఈ సుందరాకర్ తాతగారు ఇచ్చినటువంటి ప్రసాదం, ఆయన నాకు నేర్పినటువంటి ఈ రామాయణాన్ని ప్రచారం చేస్తూ రాబోయే తరాలకి దీన్ని అందించి వారందరికీ దీని గురించి నేర్పించి ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక సంకల్పంతో నేను ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నానమ్మా. అలాగే రాబోయే తరానికి ఇది బాగా చాలా కావాల్సిన విషయం. అందులో మన తెలుగు వారికి తెలుగులో రచించినటువంటి హనుమాన్ చాలీసా కానీ, సుందరకాండ కానీ, రామాయణం ఇతర కాండలు కానీ నేర్పించాలనేటువంటి కుతూహలత ఎంతో ఉంది. అదేవిధంగా అది ఒక యజ్ఞంగా తీసుకొని నేను చేస్తున్నాను ఇక్కడ అమెరికాలో. అమెరికాలో చాలా మటుకు అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. అన్ని ప్రదేశాలకు వెళ్తాను, అందరికీ చెబుతూ ఉంటాను. ముఖ్యంగా పిల్లలు దీన్ని నేర్చుకొని ప్రతిరోజు ఒక్కసారి హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచిది. ఆరోగ్యము, ఐశ్వర్యము, తర్వాత విజ్ఞానము అన్నింటికి ఆయనే ముఖ్యం. ఆయన ద్వారా అన్నీ మనకి లభిస్తాయని దీన్ని ముందుకు తీసుకెళ్ళాలమ్మా. నేను కూడా ఆ స్వామివారిని పూజించడం వల్లే ఈ స్థాయిలో ఉన్నానని చెప్పి నేను సగర్వంగా చెప్పుకుంటున్నానమ్మా. ఆయన దయే మా తాతగారి ఆశీర్వచనాలే అంతే. మీ వ్యక్తిగత జీవితం గురించి, మీ వృత్తి గురించి చెప్పారు. సో, ఇప్పటికీ యువతకు మీరు చెప్పాలనుకునే ముఖ్యమైన జీవన విలువ ఏమిటి? నేటి సమాజంలో అంతా ఫాస్ట్ అయిపోయింది. నేను చెప్పగలిగినంత గొప్పవాడిని కాకపోయినా నాకు తెలిసి మా తాతగారు నాకు చెప్పినటువంటి ఆ 4 వాక్యాలు నేను చెబుతాను అంతే. నేను గొప్పగా చెప్పాల్సింది లేదు. మనం ఎంత ఫాస్ట్ గా వెళ్తే అంత తొందరగా వెళ్ళిపోతాం. ధర్మంగా జీవించడం నేర్చుకోవాలి. ఒకరికి ద్రోహం చేయకూడదు, ఒకరి దగ్గర నుంచి ఏమి ఆశించద్దు ఎక్కువ. ధర్మంగా మనకున్న దాంట్లో మనం సుఖంగా ఉంటూ సమాజానికి కీడు చేయకుండా ఉండి చక్కటి విద్యాబుద్ధులు నేర్చుకొని పెద్దల్ని గౌరవిస్తూ మన జీవనాన్ని సాగిస్తే ఇక అంతకన్నా స్వర్గసీమ ఉండదు. ప్రతినిత్యము గంటలు గంటలు పూజలు చేయక్కర్లేదు. ఒక 5 నిమిషాలు హనుమాన్ చాలీసా చదువుకోండి. సమయం ఉన్నప్పుడు ఏవైనా వీలైతే సుందరాకాండ ఒక వాక్యం చదువుకోండి.
అలాగే మనం ఏం చేసినా జీవితంలో ఈ వచ్చే తరాలు మనం చేసే పని ఏంటి తెలుసుకుని దాన్ని అర్థం చేసుకుని అప్పుడు దాన్ని ఆచరణలో పెడితే చాలా ఉత్తమమైనటువంటిది, ఉత్తమంగా ఉంటుంది అని నా అభిప్రాయం అమ్మా. అండ్ మీరన్న ఇందాకటి మాట స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అవును. సక్సెస్ అంటే మనిషి వ్యక్తిత్వం ముఖ్యం అనిపించిన సందర్భం ఏదైనా ఉందా? చాలా ఉన్నాయమ్మా. ఇప్పుడు ఒక కార్యక్రమాన్ని మనం ఎవరైనా సరే ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి అన్నప్పుడు దానికి మొదలు ఏది, దాన్ని ఎక్కడ ఆపాలి అనేది కూడా తెలుసుకోవాలి మనం. దాన్ని ఎక్కడ ఆపాలనేది తెలియకపోతే ఇంకా అది చేసుకుంటూనే పోతూ ఉంటాం మనం. ఇప్పుడు పరిగెత్తేవాడు ఇక్కడి నుంచి పరిగెత్తి 10 మైళ్ళ తర్వాత ఆగాలి నేను అని చెప్పి అనుకుంటాడు. ఈ ఆగటం అనే దానికి ఆ గమ్యం అనేది తెలియకుండా పరిగెడుతుంటే జీవితాంతం పరిగెడుతూనే ఉంటాం. అలాగా ఒక వ్యక్తి కానీ ఎవరైనా సరే ఏదైనా కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నామంటే ఇది మొదలు, మనం ఇక్కడ వరకు వెళ్ళాలి, దీన్ని సాధించాలి అని చెప్పి అనుకోవాలి. ఈ మధ్యలో జరిగేదంతా మనం చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానిలో మనం ఒక్కొక్కసారి పడిపోవచ్చు, నిలబడచ్చు, ఓడిపోవచ్చు, గెలవచ్చు. చూసేవాళ్ళు మన మీద ఎన్నో కామెంట్స్ చేయొచ్చు. వాటిని అన్నింటి ఎవరైనా ఎదుటివాడు చేసే కామెంట్ని మనం కాంప్లిమెంట్ గా తీసుకుంటే ఇంకా గొప్పగా ఉంటుందండి. అది కామెంట్ అనుకోమాకండి, అది కాంప్లిమెంట్ అనుకోండి, ఇక అప్పుడు బాధే ఉండదు. దాన్ని తీసుకొని ఎందుకు ఈ విషయం మనని ఇలా అన్నారు అని చెప్పి ఆలోచించగలిగితే కనుక రేపు పొద్దున ఆ వ్యక్తిత్వం పెరుగుతుంది. తను అనుకున్నటువంటి కార్యక్రమం మంచి మంచి మంచిగా ఒక గొప్ప కార్యక్రమంగా అది మలుచుకుంటుంది. ఎంతో మందికి ఉపయోగపడుతుంది కూడా తన వ్యక్తిత్వం. ఇప్పుడు సమాజంలో వ్యక్తిత్వాన్ని పెంచుకుని తన వ్యక్తిత్వం అంటే ఏంటి, నేను ఎలా ఉండాలి, సమాజానికి ఎటువంటి కీడు చేయకుండా ఉండాలి, చక్కటి మార్గాన్ని నేను అనువదించాలి అని చెప్పి ఆ మార్గంలో నేను ప్రయాణం చేయాలి. ఈ రామాయణం చదవటం వల్ల వచ్చేటువంటి భాగ్యం ఏమిటంటే రాముడు నడిచినటువంటి మార్గాన్ని మనం నేర్చుకుని ఆ మార్గంలో మనం నడవగలిగితే ఇక అంతా రామాయణమే. మరి అటువంటప్పుడు మీ కష్టకాలంలో మీకు ధైర్యం ఇచ్చింది ఏమిటి? నాకు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి అంటే ఆ స్వామిగా రారాయన, పర్వతం వేసుకుని రారాయన, గద పట్టుకుని సంజీవ పర్వతం చేతిలో పెట్టుకుని ఆయన రారు. ఆయన రూపంలో ఎవరో ఒకరు వస్తారు, వచ్చి మన బాధని చూస్తారు, వాళ్ళు వాళ్ళ బాధను తీరుస్తారు, వెళ్తారు. అది అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, బంధువు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఒక భక్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనకు వచ్చి మన బాధల్ని వాళ్ళు పరిపూర్ణంగా తీర్చేసి మరీ వెళ్ళగలుగుతారు. వాళ్ళు మనకు ఆ భగవంతుడు అదే రూపంలో వస్తారు. నాకు ఎన్నో సన్నివేశాలు జరిగింది. ఆ రూపం ఇలా వస్తారు, వాళ్ళు నన్ను కలుస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ ఎక్కడున్నారని చూద్దామంటే మళ్ళీ కనబడాల జీవితంలో. ఇప్పుడు ఎన్నో సన్నివేశాలు జరిగినాయి. ఇలా ఒకనొక సన్నివేశం నేను చెప్పాలంటే స్వానుభవం. నేను అయ్యప్ప మాల వేసుకొని శబరిమల వెళ్ళి వస్తుంటే, నేను నా భార్య మా అబ్బాయి అందరం వెళ్ళొస్తే, మా తమ్ముడు అందరూ గురువారికి వెళ్ళిన తర్వాత మొత్తం రష్ ఉండి లోపలికి వెళ్ళడానికి దారి లేదు. ఇక సరే బయట నుంచి దండం పెట్టుకుని వెళ్ళిపోదాం కానీ అండి, ఇంత రష్లో మనం ఉండలేం కదా అని చెప్పి అనుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చారో ఒక ఆయన వచ్చారు, స్వామి దర్శనం చేసుకోవాలా రండి అని చెప్పి అన్నాడు. తెలుగులోనే మాట్లాడాడు. తీసుకుని వెళ్ళారు. ఆయన లోపల తిన్నంగా తీసుకెళ్లి గర్భగుడి దగ్గర నుంచో పెట్టారు. మాకేం స్పెషల్ దర్శనం లేదు, ఏం లేదు. మరి ఇది నాకు అనుభూతి కాదు, భగవంతుడు ఇచ్చింది అవకాశం కాదు. ఆయనే వచ్చారు, ఇక్కడ దాకా వచ్చాను, నన్ను చూడకుండా వెళ్తావు రా నువ్వు అని చెప్పి తీసుకుని వెళ్ళి చూపించాడు ఆయన. ఇది ఇలాంటి అనుభూతులు ఎన్నో జరిగిందమ్మా. అవునండి, కరెక్ట్ గా నేను కూడా దాన్నే నమ్ముతాను. ఆయన రావడము అంటే ఆయన వేరే వాళ్ళ రూపంలో ఆయన వచ్చి ఏదో ఒక సహాయం చేసేసి వెళ్తారు, మనల్ని గట్టెక్కించేసి వెళ్తారు. సో ఈ రోజుటి యువతలో మీరు చూడాలనుకునే ఒక మంచి మార్పు ఏముంటుంది? ఉదయం సూర్యోదయానికి ముందు లేవండి, కాలకృత్యాలు తీర్చుకోండి, మీ పనులు మీరు చేసుకోండి. ఎక్కువ సమయం మీరు కేటాయించక్కల్లా. ఇంట్లో ఎక్కడ కనీసం దండం పెట్టుకుని శ్రీరామ అనండి, రాధేశ్యాం అనుకోండి, హరే కృష్ణ అనుకోండి, ఏమైనా అనుకోండి. నేను చెప్పగలిగే ఒక చిన్న విషయం అమ్మా, అది వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకోవాలి. మనం బలవంతంగా ఏం నేర్పలేం. గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళం గాని దాన్ని నీళ్లు తాగించలేం కదా. కాబట్టి అది ఆ ఆలోచన రావాలంటే ముందు ఇంట్లో వాతావరణం అలా మారాలి. మన ఇంట్లో వాతావరణం మారి ఇంట్లో వాళ్ళంతా అలా ఉంటే కనుక రాను మెల్లిమెల్లిగా ఇది కూడా మొదలవుతుంది వాళ్ళకి. అది సో ఇప్పటి సోషల్ మీడియా కాలంలో ఆధ్యాత్మిక చింతన అవసరమా, ఎందుకంటారు?
చాలా ముఖ్యం అమ్మా. ఇది చాలా అదృష్టం అసలు మనకి సోషల్ మీడియా రావటము. కాకపోతే దాని ఇందాక చెప్పినట్టుగా సద్వినియోగం చేసుకుంటే గొప్పది, దుర్వినియోగం హ్మ్. చేసుకుంటే పాడైపోతుంది, సమాజమే హ్మ్. పాడైపోతుంది. ఇప్పుడు హ్మ్. సద్వినియోగం దాంట్లో చూడండి, చూడాల్సినవి ఎన్నో ఉన్నాయి. రామాయణమే చూడాలని లేదు, భాగవతమే చూడాలని లేదు. మంచి మంచి సినిమాలు వస్తాయి చూడండి, మంచి సంగీతం వస్తుంది వినండి. అవన్నీ విన్న తర్వాత మనిషికి ఉత్సాహం ఉల్లాసం కలుగుతుంది. ప్రపంచంలో ఏ ఏ మూల ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఇన్ని ఉన్నాయి దాంట్లో చేసుకోవాల్సిన మనం. యువత తమ మూలాలను, సంస్కృతిని మర్చిపోకుండా ఉండేందుకు ఏం చేయాలి అనేది సోషల్ మీడియా ద్వారా ఏం చేయాలో చెప్పారు. సో, ఇంకా వేరే ఏమన్నా సూచనలున్నాయా? సాత్వికంగా ఉండటం మంచిది. మనిషి అన్నవాడు ఏదైనా సమాజంలో మంచి చేయటం మొదలు పెట్టాలి. ప్రతిరోజు కాకపోయినా వారానికి ఒక రోజైనా ఏదో ఒక మంచి కార్యక్రమాల్లో మన సహాయం మనం చేయాలి. ఏదో సోషల్ సర్వీస్ చేయండి. పెద్దలు ఎదుట భక్తి భావం చూపించండి. మనిషిని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. అదే కాకుండా సమాజానికి కూడా మంచి కలుగుతుందమ్మా. మన ద్వారా సమాజానికి నష్టం కలగకుండా ఉంటే అంతకన్నా గొప్ప కార్యక్రమం లేదు. ఇప్పుడు ఏదో చాక్లెట్ తింటున్నాము, తినేసి ఆ కాగితాన్ని రోడ్డు మీద అలా పడేసిపోతే చెత్త అంతా పెరిగిపోతుంది అక్కడ. అది తీసి హ్మ్. వేయాల్సిన చోట ఈ ట్రాష్ క్యాన్ లోనే ఎక్కడో వేసేస్తే సరిపోయింది. ఇంకొకరికి పని హ్మ్. చెప్పక్కర్లా. ఈ చిన్న చాక్లెట్ కాగితం లాగా మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంకొకరి పని చేయకూడదు. నేను చేసే పని హ్మ్. సక్రమంగా చేయగలిగితే సమాజం కూడా సక్రమంగా ఉంటుంది. సో, పోటీ ప్రపంచంలో యువత ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి అని మీరు భావిస్తారు? నా ఉద్దేశంలో పోటీ అనేది లేదమ్మా. పోటీ నా మీద నాకుండాలి, నాకు ఎదుటివాడితో కాదు. నేను గెలవాలి అనుకుంటున్నాను కానీ వాడి మీద గెలవాలనుకోవడం అది వేరే విషయం. అది నేను చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, నేను చేయాల్సిన సాధన ఏంటి, నేను చేయాల్సిన వ్యాయామం ఏంటి, ఏ రంగం తీసుకున్నా కూడా ఆ సాధన చేస్తే తనంతట తానే గెలుస్తాడు. దానికి తక్కిన వారంతా ఏంటంటే, ఓ అతను ఇది చేస్తున్నాడు, దానిలో మంచిని గుర్తించి మంచిని గమనించి ఆ స్థాయికి మనం ఎదగాలనుకోవాలి. కానీ వాళ్ళలో ఉన్న హ్మ్. చెడుని చూసి ఆ స్థాయిని మించిపోవాలనుకుంటే తప్పది. నాకున్నటువంటి సబ్జెక్టు మీకున్నటువంటి సబ్జెక్టు తోటి పోల్చుకోగలిగితే కనుక నేను ఎక్కడున్నాను మీరు ఎక్కడున్నారనే స్థాయి అంతే. ఒక స్థాయిని హ్మ్. నిర్ధారణ చేసుకుని నేను ఇంకా ఎదగాల, ఇంకా నేర్చుకోవాలా అనేటువంటి ప్రక్రియ అది. దాన్నే మనం పోటీ అనుకోవచ్చు. కానీ నా ఉద్దేశంలో అయితే పోటీ కాదు, ఒక ప్రక్రియ అది. హ్మ్. వాదోపవాదాలు జరిగి దానిలో ఉన్నటువంటి నాకున్నటువంటి లోపాలు నేను ఇంకా ఏం నేర్చుకోవాలని తెలుసుకోగలిగితే అది గొప్ప హ్మ్. విషయం. భక్తి సంగీతం మానసిక ప్రశాంతతకు ఎంత ఉపయోగపడుతుంది? 100% ఉపయోగపడుతుందమ్మా. ఈ మస్తకం ఏదైతే మెదడైతే మస్తకం అని తాతిల్లు మెదడు ఏదైతే ఉందో, నేను ఒక ట్రైనర్ ను కూడానమ్మా. కంప్యూటర్స్ చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చేవాడిని, మ్యాథమెటిక్స్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా చెప్పేవాడిని డిగ్రీలో ఉన్నప్పుడు జనాలకి. ఒక ఒక టీచర్ గా నేను నా దగ్గరికి వచ్చేటువంటి స్టూడెంట్స్ కి ఒకటే ఒక ముక్క చెప్పేవాడిని. మీరందరూ నా దగ్గర చదువుకోవడానికి వచ్చారు, మీరందరూ గాడిదల్లాగా పనిచేయాలి ఇప్పుడు అనేవాడిని. అదేంటి ఇలా అంటున్నారని అందరూ అనుకునేవారు. ఎందుకంటే నేను ఒకే ముక్క చెప్తా. ఒక చాకలి వాడు ఉన్నాడు, వాడు ఏం చేస్తాడంటే వాడి దగ్గర ఒక గాడిద ఉంటుంది, దాని మీద మూట పెడతాడు, దాని నడుము మీద. హ్మ్. ఒకరోజు హ్మ్. దాన్ని చిన్నగా చెరువుకు తీసుకెళ్తాడు, అక్కడ మూట దింపుతాడు, బట్టలు ఉతుకుతాడు, సాయంత్రం మళ్ళీ మడత పెట్టి దాన్ని దాన్ని దాని నడుము మీద పెట్టి మళ్ళీ ఇంటికి తీసుకొస్తాడు. అలా ఒక వారం వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత వారం రోజుల తర్వాత చాకలి వాడు వెళ్ళాడు ఇంకా అక్కడికి. హుహు. వీళ్ళు తీసుకువెళ్ళాడు, ఆ గాడిదని తీసుకుని వెళ్ళు. దాని నడుము మీద హ్మ్. బరువు పడంగానే అది తిన్నంగా చెరువుకి వెళ్ళిపోతుంది. అక్కడ దింపగానే హ్మ్. నుంచుంటుంది. మళ్ళీ అక్కడ బరువు వేయగానే తిన్నంగా ఇంటికి వస్తుంది. అంటే ఒక మార్గాన్ని దానికి ఎప్పుడైతే మనం అలవాటు చేసామో అదే మార్గంలో తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, నదిలో అలలు ఎలా ఉంటాయి, ఇలా 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 వెళ్తూ ఉంటాయి. దానిలో ఒక హ్మ్. కాగితం వేస్తే ఏమవుతుంది, మీకు తేలిపోతూ ఉంటుంది, వెళ్ళిపోతూనే ఉంటుంది అది. కానీ అదే నదిలో సుడిగుండాలు వస్తాయి మీకు. ఆ సుడిగుండం వచ్చినప్పుడు కాగితం వేయండి, ఏమవుతుంది, అది చిన్నగా తిరిగి తిరిగి కింద లోపలికి వెళ్ళిపోతుంది, ఇంకా బయటికి రాదు అది. హ్మ్. హ్మ్. ఎప్పుడైతే మనం ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏం చదువుకోవాలన్నా, ఏ పని చేయాలన్నా, నా మెదడుని గనక నేను సుడిగుండాలు గనక తిప్పగలిగితే ఒక్కసారి చదివితే చాలు, ఇక జీవితంలో మర్చిపోరు అది. అలా నిలబడిపోతుంది మన లైఫ్ లో. హ్మ్. కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలంటే మనం దానికి సాధన చేయాలి. ఇదే నేను కోరుకునే జనాలందరినీ. తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాల్సినవి ఇంకా ఏమన్నా విలువలేమన్నా చెప్తారా? కొన్ని విలువలన్నా మనం పాటించగలగాలి. పెద్దల్ని గౌరవించటము, తల్లిదండ్రులు గౌరవించటం, గురువుని గౌరవించటము, ఇవి నేర్చుకొని సన్మార్గంలో ఉండటము, ఇవి చాలా ముఖ్యమైనవమ్మా. ఇవి చేయగలిగితే గనక మనం ఇంకా భగవంతుడు సేవ చేసినట్టు ఇవన్నీ చేయగలిగితే. ఎప్పుడైతే ఇవి మనకి అనుకూలంగా జరుగుతాయో, ఎప్పుడైతే మనం అలవరుచుకుంటామో ఇవన్నీ, మనంతటా మనకి తెలియకుండానే సన్మార్గంలోకి వెళ్ళిపోతాం. ఒకరికి ద్రోహం చేయాలని, ఒకరిని బాధ పెట్టాలని ఆలోచన కూడా రాదు మనకి. సో, మీ తాతయ్య గారి జీవితంలో నుంచి యువతకు తప్పకుండా నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి? సత్సంకల్పము, దీక్ష, కృషి, అలాగే
యజ్ఞంలాగా చేయాలి. ఏ కార్యక్రమం చేసుకున్నా సరే మధ్యలో ఆగకు. కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయని ఆగకూడదు. చేసుకుంటూ వెళ్తాయి. నా ధర్మాన్ని నేను చేసుకుంటూ వెళ్ళాలి. ఫలితాన్ని భగవంతుడి మీద వదిలేయండి అంతే. సో సార్, ఇప్పటిదాకా మనము ఒక చక్కటి విస్తరణలో చెప్పుకుందాం కదా. సో ఇప్పుడు మీకు ఒక ర్యాపిడ్ ఫైర్, చెప్పండి. చాలా ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ ర్యాపిడ్ ఫైర్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఫస్ట్ మైండ్ కి వచ్చిన ఆన్సర్ టకా టకా చెప్పేయాలి. ప్రయత్నం చేస్తాం. ఆలోచించుకోండి. చెప్పండి. చెప్పండి, ప్రయత్నం చేద్దాం. ఒక్క మాటలో మీ తాతయ్య. వాగ్గేయకాలు. మీకు ఇష్టమైన సుందరకాండ భాగం. అమ్మవారితో ఆంజనేయ స్వామి మొట్టమొదటిసారి పరిచయం జరిగినప్పుడు. మీకు ప్రశాంతత ఇచ్చేది. సుందరాకాండ, హనుమాన్ చాలీసా. ప్రతి యువకుడు అలవాటు చేసుకోవాల్సిన ఒక మంచి అలవాటు. సన్మార్గం. జీవితాన్ని ఒక వాక్యంలో చెప్పాలంటే. అర్థం చేసుకుంటే ఆనందిస్తారు, అర్థం చేసుకోకపోతే వ్యర్థం చేసుకుంటారు. ఆహా, చాలా చక్కగా చెప్పారు సార్. అసలు సంతోషం. మన ఈ 5 క్వశ్చన్స్ కి ఆన్సర్లు ఎంత చక్కగా టకాటగా చెప్పేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు మనం మన కార్యక్రమానికి ముగింపు ఘట్టానికి వచ్చేసాము అప్పుడే. సో ఎంఎస్ రామారావు గారిని ప్రేమించే అభిమానులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయన్ని ప్రేమించే అభిమానులు అంటే నేను ప్రేమించే అభిమానులే. ఎందుకంటే నేనెంతో మా తాతగారికి తక్కిన అభిమానులు కూడా అంతే. ఆయన దృష్టిలో అందరూ ఒకటే. నా స్నేహితులు కానీ ఎవరైనా అందరూ వచ్చినా కూడా తాత తాత అని పిలిచేవారు. అందరినీ ఒకేలాగా చూసేవారు ఆయన. భోజన సమయంలో ఎవరన్నా వచ్చారంటే నాన్న నాన్న భోజనం చేయండి అని చెప్పి అందరికి కూర్చోబెట్టి భోజనాలు పెట్టేవాళ్ళు ఆయన. కాబట్టి ఆయన భక్తులు కానీ ఆయన్ని ఫాలో అయ్యేవారు కానీ ఎవరైతే ఉన్నారో, ఆయన అభిమానం కానీ ఎవరైతే ఉన్నారో అందరూ మహానుభావులమ్మా. అదొక అదృష్టం అలాంటి వాళ్ళని నేను కలవటం కూడా. సుందరకాండలో నుండి మీకు ఎంతో ఇష్టమైన ఒక పంక్తి గుర్తు చేసుకోగలరా? అమ్మవారిని మొట్టమొదటిసారిగా స్వామివారు ఎలా పలకరించారు అనేది అది ఎంత గొప్పగా రాశారంటే తాతగారు, నిజంగా చెప్పాలంటే అది రాయటానికి ఆయనకి సమయం, ఆయనకి ఆలోచన రాక బయటికి వెళ్ళారు. ఆ రోజున వెళ్ళి కాసేపు అటు అటు తిరిగి ఇంటికి వచ్చి రాసి ఆయన పెట్టారు. అది ఇప్పుడు ఆయన లోపలికి వస్తుంటే ఇది జరిగిన విషయం. ఇక్కడే మిచిగన్ లో కూడా ఇంకొక ఆయన ఉన్నారు, విష్ణు స్వామి అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, ఆయన చెప్పారు కూడా. ఆయన లోపలికి వస్తుంటే, బయటికి వెళ్ళి లోపలికి వస్తుంటే నేను బయట ఉన్నా, చూశాను. ఏంటి తాత బయట నుంచి వచ్చండి, నీళ్ళు ఇచ్చాను, కాళ్ళు కడుక్కున్నారు, లోపలికి వెళ్ళి రాస్తున్నారు ఆయన. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ బయట నుంచి వచ్చారు ఈయన. ఇప్పుడే వచ్చావు కదా తాత, మళ్ళీ ఇప్పుడు బయటికి వెళ్ళి, అప్పుడు నాన్న అని పిలిచేవాడు. మళ్ళీ ఇప్పుడే వచ్చేవాడు నాన్న అంటే, లేదు నాన్న ఇప్పుడే వస్తున్నాను నేను, ఇంతకుముందు రాలేదని చెప్పన్నారు. కాళ్ళు కడుక్కొని వెళ్ళారు ఆయన. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే ఇందాక రాసుకున్న చూడు కావాలంటే అంటే అక్కడికి వెళ్ళి అది చూడంగానే ఏదైతే ఆలోచన వచ్చిందో రాద్దామని అది రాసేసి ఉంది అక్కడ. తల్లి తెల్పుము నీవు ఎవరవో, దేవగంధర్వ కిన్నరాంగనవో, కాంతులు మెరసే బంగారు మేనా మలినాంబరమేల దాల్చితివో, ఓ కమలాక్షి నీ కనుదోయి నీలాలేలా నింపితివో అని హనుమంతుడు తరువు నుండి దిగి అంజలి ఘటించి చెంతన నిలిచి, శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా, నే పలికదా సీతారామ కదా. అదమ్మా. ఆహా, చాలా చక్కగా ఉంది సార్. ఇలా మీరు పాడుతుంటే నాకు నేను రోజంతా వింటాను కావచ్చు. ఇంకా మీతోటి మరీ మాట్లాడగలిగే నాకు అవకాశం రావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యక్రమాన్ని జై శ్రీరామ, జై శ్రీరామ, జై శ్రీరామ్. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ సదా కృతజ్ఞులై ఉంటానని చెప్పి తెలుపుకుంటున్నానమ్మా. చాలా సంతోషం. జై శ్రీరామ్. ఇటువంటి మరెన్నో కార్యక్రమాలను మీకు అందిస్తాము. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.